ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అర్థం చేసుకోలేవా? సి మిస్టర్ మై మాజీ లవరు, నేను అర్థం చేసుకోవడం కాదు, నీ బిజీ లైఫ్లో పడి అసలు లైఫ్ని అర్థం పర్థం లేకుండా చేసుకుంటున్నావు తెలుసా? ప్రియా, ఏంటి బాగుతున్నావు? ఇది వాగడం కాదు శివ, వాస్తవం. ఇందాక ఏమన్నావు? కావేరికి నీకు త్వరలోనే ఎంగేజ్మెంటు, ఆ తర్వాత వెంటనే పెళ్ళా? పిచ్చి శివ, నువ్వు ఈ భ్రమలోనే బతుకు. అక్కడ నీ కాబోయే పెళ్ళం మాత్రం మా అర్జున్ బావతో హద్దులు చెరిపేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి. పరిస్థితి చేయి జారిపోయాక కావేరి ముందు నీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది శివ. పాపం, అదే నీకు అర్థం కావడం లేదు. నేను మొన్న పార్టీలో కూడా నీకిదే చెప్పాను, నువ్వే వినిపించుకోలేదు. కనీసం ఇప్పుడైనా నా మాట విను శివ. నిన్ను లవ్ చేసిన దానిగా నీ మంచి నేను కోరుకుంటున్నాను అనుకో శివ. అక్కడ కావేరి అర్జున్ని పూర్తిగా తన వల్లో వేసుకుంది. ఇది అబద్ధం కాదు, నిజం అని తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి షాపింగ్ మాల్ కి వెళ్ళు. అక్కడ కావేరి అర్జున్లా బాగోతం చూడు. ఉంటానే. ఇప్పుడు మొదలవుతుంది ఆటం. నేను కూడా అక్కడికి వెళ్తే బెటర్. అర్జున్ బాబుతోని నువ్వు చాలా దూరంగా ఉండాలి, అర్థమైందా? కావేరి, ఐఎమ్ వెరీ సారీ. దేనికి అర్జున్ బాబు గీ మాట? నా వల్లే కదా ఇందాక తడిచిపోయా. గదేముంది అర్జున్ బాబు, మీరేమీ కావాలని చేయలేదు కదా. జరిగింది పొరపాటే, కానీ నువ్వు అలా తడిచిపోవడం అయితే నా వల్లే కదా జరిగింది. అందుకే తడిచిపోయిన ఆ డ్రెస్సుకు గాను నేను నీకు మరో డ్రెస్ కొనివ్వాలి అనుకుంటున్నాను. ఏంది అర్జున్ బాబు మీరు? గా డ్రెస్ వట్టిగా నీళ్లతోనే కదా తడిచింది, గది ఈ పాటికి ఆరిపోయి ఉంటది కూడా. అదంతా నాకు తెలియదు, ఇది నేను అప్పుడే డిసైడ్ అయిన విషయం. అందుకే అమ్మకి షాల్తో పాటు నీకు డ్రెస్ కొనివ్వాలని నిన్ను కూడా నాతో ఇలా బయటికి తీసుకొచ్చాను. అర్జున్ బాబు, ఇదంతా అవసరమా చెప్పుర్రి? నీకు అవసరం లేకపోవచ్చు కావేరి, కానీ నాకు అనిపించింది. ఇక్కడ అనిపించింది అంటే ఇక్కడ ఊరుకోదు, అది అయ్యే వరకు ఆలోచిస్తూనే ఉంటుంది. అది కాదు అర్జున్ బాబు. నో, అమ్మతో కలిసి మా పెద్దనాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు. అక్కడ అమ్మతో హుందాగా నువ్వు ఉండాలి. అలా ఉండాలంటే వేరే లెవెల్లో ఉండాలి, ఎక్కడైనా సరే. ఓకేనా కావేరి? నువ్వు ఈ మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకో. కావేరి అంటే మా అమ్మ పని మనిషి కాదు, నా అదే మా ఇంటి మనిషి. అమ్మకు నాకు ఇచ్చే రెస్పెక్టే అందరూ నీకు కూడా ఇవ్వాలి. అదే మా ఇంటికి కూడా గౌరవం. ఏంటో ఈ ఫీల్ అసలు. కావేరీ కోసం నేనెందుకు ఇలా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నాను? తనకు నేను మరీ అంత అట్రాక్ట్ అవుతున్నానా? ఇది అట్రాక్షనా లేక ఏదో ఎమోషనా?
అర్జున్ బాబు అమ్మగారికి శాలువాలు తీసుకుందాం చాలు. షాల్ ఫస్ట్ ఫ్లోర్ మేడం. అర్జున్ బాబు ఫస్ట్ ఫ్లోర్ అంట. తనకి డ్రెస్ తీసుకోవాలి. అది ఫస్ట్ ఫ్లోరే సార్. ఈ ఫ్లోర్ మొత్తం శారీ కలెక్షన్సే సార్. అవునా కావేరి, అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. నీకు డ్రెస్ సెలెక్ట్ చేద్దాం. ఆ, ముందు అమ్మగారికి. చూప్, నీ డ్రెస్ సెలెక్షన్ అయ్యాకే అమ్మకు కావాల్సిన షాల్ తీసుకుందాం. పద వెళ్దాం. రా. ఇంకా శివ వచ్చినట్లేడు. 100% వస్తాడు. రండి సార్, కూర్చోండి మేడం. తనకి సరిపోయే మంచి డిజైన్స్లో అద్దరిపోయే డ్రెస్సెస్ చూపించండి. ఓకే సార్. కాస్ట్ గురించి కాంప్రమైజ్ అవ్వకుండా చూపించండి. ఓకేనా? ష్యూర్. కావేరి, ఇది నీకు నచ్చిందా? నాకైతే ఈ కలర్ నచ్చలేదు కావేరి. అది చూపించండి. వావ్ కావేరి, ఈ డ్రెస్ చూడు, భలే ఉంది కదా. మేడం జస్ట్ ట్రయల్ చేయండి. ట్రయల్ రూమ్ ఇక్కడే ఉంది మేడం. ట్రయల్ చేయాల్సిన అవసరం లేదు. కావేరి, నువ్వు నిలబడు. నిలబడు కావేరి. మామూలుగా చూస్తే బాగుంది, కానీ కావేరి నువ్వు దీన్ని కూడా డామినేట్ చేసేసావు. సో వేరే చూద్దాం. అమ్మా, ఇంకొకటి చూపించండి. అర్జున్ కార్ ఇక్కడే ఉంది అంటే ప్రియా చెప్పింది నిజమేనా? శివ వచ్చాడు. ఇప్పుడుంటుంది అస్సలైన రచ్చ.